ఈరోజు సిరిసిల్ల ఏఐటీసీ కార్యాలయంలో స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బీసం లక్ష్మణ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ గవర్నమెంట్ అమ్మ ఆదర్శ కమిటీలను తీసుకొచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుండి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళ జీతాలు ఖాతాలో వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అమ్మ ఆదర్శ కమిటీలు కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలోనే జీతాలు జమ చేయాలి. ఇలా కార్మికులకు ఎంతో కష్టపడి ఇలా స్కూళ్ళను పరిశుభ్రంగా చేసి తీర్చిదిద్దినటువంటి స్వీపర్స్ ఇలా ఛాలెంజర్స్ వాళ్ళు ఉండడం మూలంగానే ఇలా బళ్ళు పరిశుభ్రంగా ఉంటా ఉన్నాయి. వాళ్ళకు కనీస వేతనాలు 26,000 నెలకు ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు పర్మనెంట్ లేదు. ఇలా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పెద్ద మనుషులైన వాళ్ళకి పెన్షన్స్ లేవు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఈ ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళందరికీ డిఓ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులందరికీ గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఎంతో కష్టపడి పొద్దుటి నుండి సాయంత్రం వరకు స్కూలు పరిశుభ్రంగా ఉంటున్నాయంటే వీళ్ళు కష్టపడడం మూలంగానే స్కూల్ ఇవాళ పరిశుభ్రంగా ఉంటామని ఇలా స్కూల్ అన్నీ మంచి నీట్గా కనబడతా ఉన్నాయి. వాళ్ళకి మాత్రం కనీస వేతనాలు లేవు, వాళ్ళకు డ్రెస్ కోడ్ లేదు. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ కార్మికులందరికీ ఇలా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ నెలకొక 26,000 జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కార్మికులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఇలా స్కూళ్ళు పరిశుభ్రంగా ఉన్నాయంటే ఇలా ఈ కార్మికులు కష్టపడడం మూలంగానే కనుక ఈ ప్రభుత్వాలు వెంటనే ఇలా కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఇలా కనీస వేతనాలు లేవు. ఇలా ఎంతోమంది కార్మికులు ఇలా రోడ్ల పాలై ఎంతోమంది కష్టపడి సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాన్ని ఇలా త్యాగం చేసి ఇలా స్కూళ్ళల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు కనుక ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళందరినీ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల నవంబర్ 20వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది. మా యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి 28వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.